మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కోడలిగా మీ ఆజ్ఞలన్నీ పాటించాలని ఏమీ లేదు. అయినా సత్యగారి భార్యని కాబట్టి, మీరు నా అత్తగారు కాబట్టి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. ఇంకొకటి, భర్తకు మీరు మంచి భార్యగా ఉన్నానని అన్నారు. మీరు మంచి భార్య ఎలా అయ్యారు నాకైతే తెలీదు. ఆ విషయం మీకు మామయ్య గారికి ఆ దేవుడికే తెలియాలి. ఇంకొకటి, మీ పిల్లలకి మంచి తల్లిని అన్నారు. ఎలా మంచి తల్లి అవుతారు? మంచి తల్లిని అని మీరనుకుంటే సరిపోదు. కొడుకు కోడలు కలిసుంటే చూడలేని మీరు మీ కొడుక్కి మంచి తల్లి ఎలా అవుతారు? ఏంటి ఈరోజేదో కొత్తగా మాట్లాడుతున్నావు? రోజు ఇలాగే మాట్లాడుంటే ఈరోజు కొత్తగా అనిపించేది కాదత్తయ్య గారు. చూడండి, మంజు అంటే మెత్తక అంటే పడుద్ది, తంతే జరుగుద్ది అని అనుకుంటే అది మీ అమాయకత్వం అత్తయ్య గారు. ఎదురు చెప్పకపోవడం నేను మీకిచ్చే రెస్పెక్ట్. చెప్పిన ప్రతి పని చేస్తుండడం అది మీకు నేనిచ్చే మర్యాద. ఇంట్లో మీరు నన్ను ఎలాంటి బాధలు పెట్టినా నేను నోరు మెదపకపోవడం నా సంస్కారం. కాబట్టి నన్ను మీతో పోల్చి ఇబ్బంది పెట్టకండి. మనమ్మ ఒక బ్రాండ్, మీది అదో లెవెల్, నాది లో లెవెల్. ఏంటి ప్రమోషన్ వచ్చి ఏ సేవ అయ్యేసరికి నోటికి మాట వచ్చింది, నడకకి స్టైల్ వచ్చింది? ఆపండి ఆపండి, వద్దు, డిస్కషన్సే వద్దు. స్టేషన్లో గొడవలు, స్టేషన్లో అరుపులు ఇంటికి తేవద్దని నాకు చెప్పి మీరు వాదించడం కరెక్ట్ కాదు. నవ్వుతున్నారు కదా, బాగా నవ్వుకోండి. దాని ఏడుపు చూసిన రోజున మీరు కూడా బాగా ఏడుతురు గాని. మనీ అసలు ఈ సిఐ విక్రమ్ ఎక్కడి నుంచి వచ్చాడు? మినిస్టర్ అంటే ఎందుకంత కోపం? మినిస్టర్ గారికి సీట్ రాకుండా చేయాలని తనెందుకు పదే పదే తాపత్రయపడుతున్నాడు? ఎక్కడో ఏదో పొరపాటు ఉంది కాబట్టి దాన్ని ట్రేస్ చేయాలి. ఈ సిఐ కూడా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలి. ఈ సిఐ గతంలో జాబ్ చేసింది ఏదో ఒక ఊరి పేరు చెప్పారే, ఏ ఊరబ్బా? కోదాడ పోలీస్ స్టేషన్. ఎస్, కోదాడ పోలీస్ స్టేషన్లో ఎవరున్నారు? రాఘవ ఉండాలే. వాడు ఉన్నాడా, ట్రాన్స్ఫర్ అయ్యాడా? ఫోన్ పిక్ చేయి రాఘవ, పిక్ చేయి. హలో రాఘవ, నేను హైదరాబాద్ నుంచి సత్యని. సత్య సార్, బాగున్నారా? చాలా కాలం తర్వాత చేశారు. బాగున్నాను. ఏం లేదు, సిఐ విక్రమ్ గతంలో మీ పోలీస్ స్టేషన్లోనే పనిచేశాడా? అవును సార్, పనిచేశాడు. ఏంటి సార్ అతని గురించి అడుగుతున్నారు? పనుంది. రాఘవ, అతనికి ఏమైనా వీక్నెస్లు ఉన్నాయా? ఏం లేవు సార్.
అమ్మ కుటుంబం అంతే. ఆలోచించి చెప్పు రాఘవ. సార్ చెప్పు. ఒక లాయర్తో మాత్రం సంబంధం ఉందనుకుంటున్నాను సార్. లాయర్తోనా? అవును సార్. అది ప్రేమో ఫ్రెండ్షిపో తెలియదు సార్. ఆ లాయర్ పేరేంటి? కిరణ్మయి సార్. ఆవిడ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది. కిరణ్మయ? అవును సార్. కన్ఫర్మ్గా చెప్తున్నావా? కన్ఫర్మ్ సార్, కిరణ్మయే. సరే, ఏమైనా ఉంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. కిరణ్మయి గారా? మంజు, నేను అరేంజ్ అయినా? అక్కర్లేదండి, ఈరోజు నాకు ఆఫ్ టైం ఉంటుంది. ఏంటి సత్య గారు, ఏమైనా అడగాలనుకుంటున్నారా? భలే కనిపెట్టేశావు మంజు. నేనే కనిపెట్టలేక, అర్థం చేసుకోలేక మాక్సిమం కన్ఫ్యూజన్లోనే ఉంటాను. కన్ఫ్యూజన్లో ఎందుకుంటారులేండి, క్లారిటీగానే ఉంటారు. క్లారిటీగా నాకు తెలిస్తే కిరణ్మయి గారి విషయం నాకెప్పుడో తెలిసుండాలి. మనిద్దరి మధ్యలోకి ఇప్పుడు ఆవిడెందుకు వచ్చింది? నాకు డౌట్ వచ్చింది మంజు. కిరణ్మయి గారికి మీ సిఐ గారికి గతంలో ఏమన్నా పరిచయం ఉందా? నాకు 1-2 సార్లు కిరణ్మయి గారిని మా సిఐ గారిని చూస్తే మీలాగే అనిపించింది. అడిగి చూడకపోయావా? భలే వారండి మీరు. ఒకరి పర్సనల్ మ్యాటర్లోకి మనం ఎలా దూరుతామండి? సరే సరే, కిరణ్మయి గారికి విక్రమ్కు గతంలో ఏమన్నా పరిచయం ఉన్నట్టు నీకెందుకు అనిపించింది? రండి మేడం. ఆగండి మేడం. ఏంటి మేడం, సిఐ గారిని కలవకుండానే వెళ్తున్నారు? వెళ్ళి మీ సిఐని అడుగు. అంటే ఒకసారి విక్రమ్ గారు అప్పుడు కొత్తగా వచ్చారు. కిరణ్మయి గారిని విక్రమ్ సార్కి పరిచయం చేద్దామని చూస్తే ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి రియాక్షన్స్ ఇచ్చుకున్నారే తప్ప మాట్లాడుకోలేదు. అప్పుడు అనిపించింది వీళ్ళిద్దరికీ ఏమైనా పరిచయం ఉండుంటుందా అని. గతంలో పరిచయం ఉందో లేదో కనుక్కోకపోయావా? మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని ఎప్పుడూ క్రాస్ చేయొద్దు. పర్సనల్ విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. కిరణ్మయి గారు బాగా పరిచయం ఉన్నావిడే కదా. అయినా సరే ఈ విషయాలన్నీ మీకెందుకండి? మీరెందుకు అడుగుతున్నారు? ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాల జోలికి వెళ్తున్నారా? అదేం లేదు మంజు, జస్ట్ తెలుసుకోవడానికి అడిగాను అంతే. ప్రతీకారంతో కిరణ్మయి గారికి విక్రమ్ సార్కి ఏదైనా రిలేషన్ ఉందనే అనుమానంతో మేడంకు ఏమైనా హాని జరుగుతుందా?